ఇటు నూజివీడులో కూడా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్థసారథికి అప్పగించినట్టుగా తెలుస్తోంది టీడీపీ బాధ్యతలు. మనస్తాపానికి గురైన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇప్పుడు ఏం చేయబోతారు? 10 ఏళ్లుగా పార్టీకి పనిచేసిన అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్న చంద్రబాబుని కలిశారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. ప్రత్యేక పరిస్థితుల్లో సారథికి టికెట్ ఇచ్చామని చంద్రబాబు వివరించినట్టుగా తెలుస్తోంది. పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు బాబు. అధిష్టానం చెప్పినా నూజివీడు టీడీపీలో ఇంకా అసంతృప్తి చల్లారలేదు. మద్దతుదారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటానని ముద్దరబోయిన చెప్పారు. ఏలూరు జిల్లా టీడీపీలో నెలకొన్న టికెట్ల లొల్లికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. నూజివీడులో అసమ్మతి చల్లారే పరిస్థితి కనపడటం లేదు. నిన్న చంద్రబాబుని కలిశారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్థసారథికి ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ గెలుపుకు పనిచేయాలని సూచించినట్లుగా సమాచారం. అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న ముద్దరబోయిన వెనక్కి తగ్గే పరిస్థితి కనపడటం లేదు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కొందరు పార్థసారథి రాకను వ్యతిరేకిస్తున్నారు. సారథి కోసం కట్టిన స్వాగత ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నూజివీడు టికెట్ సారథికిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. అయితే త్వరలోనే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయం సాధించి తీరుతానని పార్థసారథి చెప్తున్నారు. ఇక్కడ ముద్రబోయిన వెంకటేశ్వర గారు 10 సంవత్సరాలు కష్టపడ్డ మాట వాస్తవం. 2 ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవం. మరి 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి 2 సంవత్సరాలు ఓడిపోయి ఈసారి గెలుస్తామనే ఆశలో ఉన్నప్పుడు ఇటువంటి బిహేవియర్ ఊహించిందేమి కాదు. కాకపోతే ఇదంతా కూడా మా పార్టీలో వ్యవహారం కాబట్టి అదంతా కూడా సర్దుకుపోతుంది. అటువంటి అసమ్మతులు ఏదన్నా కూడా నేను అందరినీ కూడా కలుసుకుని వారి మనసులో ఉన్న అపోహలను తొలగించి తెలుగుదేశం పార్టీ అంతటిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మేము విజయం సాధిస్తామని చెప్పేసి